చెప్పండి ఏంది మరి ఇప్పుడు ఈరోజు బీసీలదే మీటింగ్ అయితే జరిగింది కైతగారి ఆధ్వర్యంలో ఏం మాట్లాడారు ఏం నిమ్మల వీరన్న సంచార జాతుల డిఎన్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఎన్నికల్లో పోయి కాంగ్రెస్ పార్టీ పోయి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తానని ఇవాళ ఎన్నికల్లో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కామారెడ్డి డిక్లరేషన్ బేస్ చేసుకుంటే ఇవాళ అసెంబ్లీలో ఫస్ట్ సెషన్లో పూలే సప్లాన్ పేరుతోని 20,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ బీసీలను మోసం చేసింది. ఇక ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎంబీసీ మంత్రిత్వ శాఖ పేరుతోని సంచార జాతులను మోసం చేసింది. 2,500 రూపాయలు ఇస్తానని మహిళలను మోసం చేసింది. 4,000 కేసీఆర్ ఇస్తుంటే వికలాంగులకు 6,000 ఇస్తానని చెప్పి వికలాంగులను మోసం చేసింది. బాకీ పడ్డది వికలాంగులకు, బాకీ పడ్డది విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ స్కూటీలు ఇవ్వలేదు. అంటే వితంతు పెన్షన్లు, వితంతువులను మోసం చేసింది, పెన్షన్లను మోసం చేసింది. అంటే ఇవాళ సంచార జాతులకు సంబంధించినటువంటి కులాలు 36 ఎంబీసీ కార్పొరేషన్ కులాలు ఉంటే వాళ్ళకు మంత్రిత్వ శాఖ ఇచ్చి సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అది అతిగతి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇవాళ హైడ్రాను సృష్టించి ఎంతోమంది చనిపోతున్నా, పేదల ఇండ్లను కూలగొడుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఆదాని కాడ 100 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకుంటుంది. ఒక పక్కన రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, మోడీ గారు ఆదానికి దోచిపెడతా ఉండని చెప్పి ఆయన ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే, తెలంగాణలో వచ్చినటువంటి సీఎం రేవంత్ ఆదానితోని దోస్తి గట్టి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టుని అంటగట్టి పైన రాడార్ కేంద్రాన్ని, పైన హైదరాబాదు అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి ఇప్పటికీ 29 సార్లుగా ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ ఈ ఆదాయాన్ని అంటగట్టుకొని పైన రాడార్ కేంద్రం పెట్టి కింద దిగువన అంబుజా సిమెంట్తోని తాకట్టు పెట్టినటువంటి రాజకీయం చేస్తూ ఉంది. ఇంత బ్రోకరు అసలు రేవంత్ నోరు తెరిస్తే లాగుడ తొండదొలుతా, కొడుకులారా తొక్కి పేగులు మెడలేసుకుంటాననే దిక్కు ఇంత హీనమైనటువంటి మాటలు మాట్లాడే సీఎం ఇంకెక్కడైనా మనకు అవపడడు. ఈయన A1 A2 ముఖ్యమంత్రి, ఫస్ట్ ఓటుకు నోటు దొంగ. ఈయన చేసే పనులేంది, నువ్వు కట్టుకుంది మైనింగ్లో ఇల్లు, రేవంత్ ఇల్లు ఎక్కడుంది, మైనింగ్లో నువ్వు కట్టిన ఇల్లు మైనింగ్లో ఉంటుంది. ఇవాళ అరకొర పేదల కూరగాయలు పెట్టుకునేటోళ్ళు, పాన్ షాపుల్లో పెట్టుకునే ఇల్లు, ఆ పండ్లు వ్యాపారస్తులు ఫుట్పాత్ల మీద జీవిస్తుంటే ఇవాళ ఒక్కరిని ఫుట్పాత్లలో జీవించడానికి హక్కు లేకుండా ఎక్కడికక్కడ కూల్చేస్తూ ఉంటారు రేవంత్. ఒక పక్కన నువ్వు మైనింగ్లో ఇల్లు కట్టుకుంటానికి నీకు మాత్రం చట్టబద్ధత ఉంటుంది, కానీ అరకొర పైసలతో సంపాదించినటువంటి పేదలు, నిరుపేదలు అక్కడ మున్సిపాలిటీ చెరువుల పక్కన అక్కడిక్కడ కొనుక్కుంటే వాళ్ళని ఏమంటుండే వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఎంబీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం నిరంతరంగా ఇవాళ ఈ సంఘాలు కొట్లాడుతా ఉన్నాను. నిమ్మల వీరన్న రాష్ట్ర అధ్యక్షుడిగా నేనేం చెప్తున్నా అంటే, రేవంత్ నువ్వు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తానని ఎందుకు మోసం చేసినావు? విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను అరెస్ట్ చేసినావు. అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటుంటే ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి తాళాన్ని కూడా గేట్ల తాళాన్ని వేసినటువంటి చరిత్ర ఇవాళ నీకు అవపడతా ఉంది. కాబట్టి ఎప్పటికైనా భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది రేవంత్. ఈ ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజాపాలనలో విజయోత్సవ సంబరాలు కూడా చేస్తారు. మరి 6 ఏళ్ళు అమలైనాయా? మరి ఎట్లా ఉంది? మరి బీసీలో కూడా 42% రిజర్వేషన్ చేసి ఆ ఎన్నికలకు పోతా అని చెప్పేసి అన్నారు కదా, మరి ఎట్లా ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ బీసీ కమిషన్ తోని బీసీలను మోసం చేయాలని, బీసీ కమిషన్ తోని చట్టబద్ధత లేనటువంటిది. రిజర్వేషన్లు ఇవ్వటానికి బీసీలకు కమిషన్కు చట్టబద్ధత లేదు. బీసీ కమిషన్ తీసుకొని జనాభా లెక్కలు సేకరిస్తుందని చెప్పి ముందే పోయింది. కానీ కొంతమంది బీసీ నాయకులు కోర్టులో కేసేయటం మూలాన హైకోర్టు చంపబెట్టి బీసీలు ఉద్యమకారులందరూ చంపబెట్టుగా, అరే రేవంత్ బిడా నువ్వు మాట్లాడేది తప్పు, ప్రజలను మోసం చేస్తున్నావు అని చెప్పి ఇవాళ హైకోర్టుకు పోవటం మూలాన డెడికేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడానికి ఇవాళ బీసీ ఉద్యమ సంఘాలు మూమెంట్ ఇచ్చినాయి. దాని ద్వారా నువ్వు డెడికేషన్ కమిషన్ని ఒక విశ్రాంతి ఐఏఎస్ పెట్టి ఒక బీసీ గురుకులాల ఐఏఎస్ కార్యదర్శిని కూడా అటువైపు బీసీ గురుకులాల మీద పట్టించుకోరు. ఒకేలా 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీ అంటే అది ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతే ఏంది మరి ఏం చేస్తారు? బీసీ కుల సంఘ నాయకులు ఏం చేస్తారు? ఇవాళ ప్రజలే తరిమి కొడుతుర్రు. లగచర్ల రేవంత్ను అల్లుని కోసము ఆయన చేస్తున్నటువంటి దాష్టిక్యానికి ప్రజల భూములు గుంజుకుంటున్నవంటి, గిరిజనుల భూములు గుంజుకుంటున్నవని కదా నిన్ను వాళ్ళు తరిమి కొట్టింది. ఇవాళ ఒక అధికారిని, కలెక్టర్ని నువ్వు ప్రజల్లోకి పంపుతున్నప్పుడు కలెక్టర్ సంక్షేమ పథకాలను పోవాలి, కానీ కలెక్టర్ని ఎట్టదోలేవు, భూములు గుంజుకునే కదా అనుకోలేవు. అందుకు కదా నీ మీద దాడి జరిగింది. అసలు జరిగింది కలెక్టర్ మీద కాదు, రేవంత్ మీద, రేవంత్ ఇలాకాల
రేవంత్ నియోజకవర్గం నుంచే వ్యతిరేకం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పింది అంటారు కదా మరి. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఉద్యమ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని గొంతుకలు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఉంటవి. నువ్వు చేయాల్సింది నీ గల్లబట్టి గుంజి నీ మెడలు ఉంచి ఈ సంఘాలు పనిచేస్తాయి. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ కాబట్టి ఆ పార్టీ నిన్ను అడిగటానికి హక్కు ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు. ఫైనల్ గా ఏం చెప్తారు మరి ఇప్పుడు ఏడాది పాలనలో టీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నంటే నువ్వు భయపడుతున్నట్టే కదా. కేసీఆర్ పేరెత్తకుండా నీ బతుకుందా ఎక్కడైనా? ఇప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటారు ప్రజలు, నిన్ను కాదు కదా. నువ్వు కనుక ముఖ్యమంత్రి అయ్యాలని ఉంటే మరి కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు? మరి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే కూడా కేసీఆర్ ఎందుకు రావట్లేదు? మరి ప్రజలు మీరందరూ అడుగుతున్నారు, బానే ఉంది. కేసీఆర్ గారు ప్రతి తెలంగాణ గుండెలే ఉన్నాడు. ఇవాళ లగచర్ల ఎదిరించినటువంటి ఒక రైతుకు నువ్వు బేడీలేసిర్రే, అతని గుండెలో నుంచే ఉన్నాడు. ఉద్యమం స్వరూపం అక్కడి నుంచే మొదలైంది అంటున్నా నేను. నువ్వు భయపడుతున్నావు కదా. ప్రతి గుండెలో తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగులు కొట్లాడిరు, జైలు వేసిరు కదా. ఆడపిల్లలను కూడా రైతులు నైట్ జైలు వేసిన చరిత్ర ఇవాళ రేవంత్. ఏమని ఏటూ రేవంత్ రాజ్యాంగ వ్యతిరేకిన ఇలా 125 విగ్రహాల అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నువ్వు సందర్శకులు చూడకుండా వేసినటువంటి రాజ్యాంగ రూపకల చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికే నువ్వు బేడీలేసినవే, అక్కడ విగ్రహాన్ని చూడకుండా. ఏమంటావు? ప్రజాపాలన లెక్క కనిపిస్తుందా? 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలు ఏమంటున్నారు? ఇది ప్రజాపాలన అనరు, రేవంత్ మురికి పాలన, హైడ్రా మురికి పాలన. పేదల ఇళ్లను కూలగొడుతున్నావు నిరంతరంగా. చెరుచికాల పేరుతో ప్రజల భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములను మీరు ఆక్రమించుకున్నావు అంటారు. ప్రజల ఆస్తులను ఇలా ఒక రేవంత్ బుద్ధి తెచ్చుకోవాలి. ఈయన గురువును చూసి ఈ రేవంత్ బుద్ధి తెచ్చుకోవాలి. నేను అనుకుంటా భవిష్యత్తులో రేవంత్ గారు ఇలా చంద్రబాబు అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, మరి నువ్వు ఎందుకు ఇక్కడ ప్రజల ఆస్తులను విలువను పెంచలేదు? కాబట్టి రేవంత్ పాలన అంతమైపోయిందని చెప్తా ఉన్నా.